ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రెడ్డిగూడెం గ్రామస్తుల ధర్నా. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం కావడంతో నిర్వహించిన పూజలు. ఆయుర్వేద డాక్టర్లు 58 శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పిస్తూ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఇచ్చిన నోటిఫికేషన్ను నిరసిస్తూ ఇండియన్ మెడిసిన్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం బంద్ నిర్వహించారు. సిసిఐఎం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా మెడికల్ సర్వీసులు బంద్ చేయబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కె వజ్రకిరణ్, జనరల్ సెక్రటరీ డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శివరాం, డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ టి రామచంద్రరావు, డాక్టర్ కేశవరావు, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో వింత వ్యాధులకు సంబంధించి కేసులు గణనీయంగా తగ్గి దాదాపుగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం వింత వ్యాధులకు గురై చికిత్స పొందుతున్న పేషెంట్లను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎవరైనా వారి సంతృప్తి కోసం మెరుగైన వైద్యం కోరుకుంటే విజయవాడకు తరలించడం జరుగుతుందని ఆళ్ల నాని ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ఏలూరులో నెలకొన్న వింత వ్యాధులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇప్పటి వరకు వ్యాధి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు వెళ్లిన వారితో వైద్యాధికారులు తరచూ కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. డిశ్చార్జ్ అయిన సుమారు 600 మంది సర్వే నిర్వహించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అవసరమైన వారిని తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించినట్లు ఆళ్ల నాని చెప్పారు. అనంతరం మంత్రి ఆసుపత్రిలో అధికారులు, వైద్యాధికారులతో మంత్రి సమీక్షించారు. ట్రీట్మెంట్ అంత బాగా జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టాం? మరి ఎప్పుడు వచ్చారు? మూడేనా? ఇది బ్లాక్ అయ్యి అంటారు సార్, కొంచెం లూజ్ టిష్యూ బ్లడ్ కలెక్ట్ అవుతుంది. ఫిట్స్ అని ఎప్పుడు వచ్చాము మొత్తం తగ్గి ఏం చేద్దాం అనుకున్న ఇంటికి వెళ్దామా? వెనక కూడా చూసుకుంటా ఉన్నాను. తగ్గిన తర్వాత ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అంతే, దీనికి సంబంధించిన ప్రాబ్లం. కేసుల సంఖ్య అయితే బాగా తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మధ్యాహ్నం 3 గంటలకి సైంటిస్టులు అందరితో కూడా, కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సంస్థలు సైంటిస్టులు అందరితో కూడా, వైద్యులు, జిల్లా అధికారులు అందరూ మేము కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాం. 3 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతూ ఉన్నారు. ఆ వీడియో కాన్ఫరెన్స్లో అసలు ఏ విధంగా, ఎందుకు ఏలూరులో ఇప్పటివరకు వైద్యపరంగా అన్ని విధాలుగా కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. కేసుల సంఖ్య కూడా ఈరోజు 23కి కేవలం 23 కేసులు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రీసెర్చ్ సంస్థలు, వైద్య నిపుణులు,
మేము ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు మేము అందరం కూడా ఇక్కడ నుంచి కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాం. అందులో అసలు ఎందుకు ఈ ఏలూరులో ఉన్నటువంటి ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు అన్న విషయంలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా ఆ రిపోర్ట్ గురించి చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు రిపోర్టు గురించి ఎదురు చూడకుండానే వైద్యం పరంగా ఇప్పటివరకు ఏదైతే ఏలూరు నగరంలో ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారో వారందరికీ కూడా అన్ని విధాలైనటువంటి వైద్య చికిత్సలు కూడా మేము అందజేసాం. ఆ కారణంగానే ఈరోజు 23కి తగ్గించగలిగాం. ఒక దశలో 100గా వచ్చినటువంటి కేసులు ఇప్పుడు 23 మాత్రమే ఈరోజు హాస్పిటల్లో ఉన్నట్టుగా మాకు వైద్యాధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. వారి పరిస్థితి కూడా ఎలా ఉందో చూడటానికి ఈరోజు ఆసుపత్రికి వచ్చాం. మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించి రీసెర్చ్ సైంటిస్టులు అందరూ కూడా ఎందుకు ఈ పరిస్థితి ఎక్కున్నటువంటి ప్రజలకు వచ్చిందనే విషయంలో స్పష్టత వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు కూడా తర్వాత ఏ విధంగా తీసుకుంటామనేది నేను మీతో వివరంగా మాట్లాడతాను. గురవాయిగూడెం గ్రామం నందు స్వయంభూలై వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం కావడంతో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, సాయంత్రం 4 గంటల వరకు వివిధ సేవల రూపేణ సుమారు 70,550 రూపాయల ఆదాయం చేకూరిందని స్వామివారి నిత్యాన్నదాన సత్రమనందు దర్శనార్థం విచ్చేసిన సుమారు 1150 మంది భక్తులకు ప్యాకెట్ల రూపంలో కదంబం అందజేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. అతివకు అందం ఆభరణం. ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. రియల్ ఎస్టేట్స్ మరియు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఎంతో అనుభవంతో కస్టమర్లు మరియు శ్రేయోభిలాషుల మన్ననలు గెలుపొందిన మన రాజా మహానగరంగా అభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో మీకు స్వాగతం పలుకుతోంది శ్రీ ఆర్జా ఇన్ఫ్రా. ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో 40 అడుగుల విశాలమైన బీటీ రోడ్స్, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్, ఆహ్లాదకరంగా ఉండే పార్క్, షటిల్ కోర్ట్ మరియు వాకింగ్ ట్రాక్, 24 గంటల సెక్యూరిటీ, ప్రతి ప్లాట్ కు 5 kV పవర్ తో 3 ఫేజ్ కరెంట్ సప్లై చేయబడును. పంచాయతీ స్ట్రీట్ లైట్స్, సీసీ కెమెరాస్, డీటీసీపీ అప్రూవల్ ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగి శ్రీ ఆర్జా ఇన్ఫ్రాలో మీ కలల ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారా? మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో 2 BHK, 3 BHK డూప్లెక్స్ విల్లాలు నిర్మించబడును. బ్యాంక్ లోన్ సదుపాయం కల్పించబడును. శ్రీ ఆర్జా ఇన్ఫ్రా, పేరంపేట రోడ్, జంగారెడ్డిగూడెం. బుకింగ్ కొరకు వెంటనే సంప్రదించండి. రాజా ఫోన్ నంబర్ 9491707070. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ మరియు రాజేష్ శర్మల సారథ్యంలో పంచామృత అభిషేకం చేసి మూల విరాట్కు పంచహారతులు, నక్షత్ర నాగసింహ కుంభహారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, సాయం సంధ్యాహారతి పూజలు నిర్వహించామని మనోజ్ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా చావా రమేష్ బాబు మాట్లాడుతూ 14/12/2020 కార్తీక మాసం సోమవారం సాయంత్రం అమావాస్య పురస్కరించుకుని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని సూచించారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిమ్మగడ్డ సూర్యనారాయణ, శ్రీమతి పద్మావతి దంపతులు అక్షరాల 50,116 రూపాయల విరాళాన్ని అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకాని శ్రీహరిరావు, శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు, చావా రమేష్ బాబు, కాశీ విశ్వనాథ్, పట్టణ ప్రముఖులు, మహిళలు, గ్రామ భక్త మహాజనులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి అప్లాండ్ జిల్లా కమిటీ కేవీపీఎస్ కార్యదర్శి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ
జంగారెడ్డిగూడెం నుండి గణపవరం బస్ సర్వీస్ పునరుద్ధరించాలని రెడ్డి గణపవరంలో బాబు జగజ్జీవన్ రావు సెంటర్లో బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం నుండి రెడ్డి గణపవరం గ్రామానికి బస్సులు నడపాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, జంగారెడ్డిగూడెం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్టీసీ డిఎం రెడ్డి గణపవరం బస్ సర్వీసును పునరుద్ధరించాలని, స్కూల్కి లేదా కాలేజ్కి వెళ్లాలంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు గ్రహించి అధికారులు స్పందించి బస్ సర్వీసును పునరుద్ధరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జి రాజు, గొప్పసాని వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అందుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం జిల్లా కార్యదర్శి. లాక్డౌన్ ప్రకటించిన కాడ నుంచి రెడ్డి గణపురం బస్సు 5 నెలలుగా 6 నెలలుగా రావట్లేదు. లాక్డౌన్ రిలాక్స్ చేశారు కాబట్టి అన్ని గ్రామాలకి బస్సులను ఏజెన్సీలోని పెడతా ఉన్నారు. కానీ రెడ్డి గణపురం బస్సు రాక చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. రెడ్డి గణపురం ఇదివరకే 6 ట్రిప్పులు తిరిగేది బస్సు జంగారెడ్డి రెడ్డి గణపురం. కానీ ఇప్పుడు ప్రైవేటు వాహనాలు వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ కానీ, ఎంఆర్ ఆఫీసులు కానీ, ఇతర పనుల వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సీఎం గారు వెంటనే స్పందించి జంగారెడ్డి నుంచి రెడ్డి గణపురం బస్ సర్వీస్ నడపాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. జంగారెడ్డిగూడెంలో నూతన మున్సిపల్ ఆఫీస్ వద్ద వేచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ ఆలయం నందు కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీ అనంతేశ్వర స్వామి వారికి, శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి పంచామృత ఏకవార రుద్రాభిషేకం జరిగిందని, ఈ పూజా కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ వేమూరి వెంకట బాలాజీ శర్మ ఆధ్వర్యంలో కోవిడ్-19 నిబంధనలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు అక్రమ అరెస్ట్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద బుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. 170 చట్టంలో ఉన్న గిరిజన భూములని గిరిజనేతరులకి ఇస్తున్నారని, దీనికి ప్రధాన కారణం కోట రామచంద్రపురం ఐటీడీఓ పీఓ సూర్యనారాయణరాజు అని, వెంటనే అతనిని సస్పెండ్ చేయాలి అని ఆదివాసీ సంఘం డిమాండ్ చేసింది. అలాగే కాకి మధు అక్రమ అరెస్ట్ని ఖండించారు. గిరిజనేతరులు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి గిరిజన నాయకుడు అయిన కాకి మధుని అరెస్టు చేశారని, గాయపడిన వాళ్లని మధు పరామర్శించడానికి వెళితే అక్రమంగా అరెస్టు చేశారని, ఇంతవరకు కాకి మధు జాడలేదని, పోలీసులు ఏమి చేశారో చెప్పాలని, వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆదివాసీ సంఘం డిమాండ్ చేసింది. లేని పక్షంలో శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని గిరిజన నాయకులు తెలిపారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. అరెస్ట్ చేసి ఈ సంఘటనకి ఆయన బాధ్యం చేసి శిక్షించాలని చెప్పి ఒక డిమాండ్ మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. నిన్న ఆల్రెడీ మేము డిస్కస్ చేసాము, జరిగింది. ఒకసారి ఫారెస్ట్ వాళ్ళని మొత్తం వెరిఫై చేసి ఆ బౌండరీస్ అవి చూడమని చెప్పామండి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి ముఖ్య కారణం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి రెడ్డిగూడెంలో భూ విషయంలో ఆదివాసీలు గిరిజనేతరుల మధ్య జరిగినటువంటి గొడవలో ఆదివాసులు చాలా తీవ్రంగా గాయపడ్డారు.
మరి ఆదివాసులపై గిరిజనేతలు మరణాదాలతోటి దాడి చేయడం జరిగింది. ఆదివాసులు ఈరోజు భయభ్రాంతులు గురి చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పోలీసుల మీద కానీ అధికారుల మీద కానీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ కానీ ఆదివాసీ సంఘాలు చేసి కానీ వెనకాడబోదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ఆర్ఓఎఫ్ఆర్ భూములు అంటే పోడు భూముల్ని ఆదివాసీలమైన కొండరెడ్లు సాగు చేస్తూ ఉంటే వాటిని ప్రాజెక్ట్ అధికారి ఎవరైతే ఆదివాసుల్ని కాపాడాలో, ఎవరైతే ఏజెన్సీ చట్టాలని అమలు చేయాలో, ఎవరైతే నాన్ ట్రైబల్స్ నుంచి ఆదివాసీలని రక్షణ కల్పించాలో అటువంటి వ్యక్తి నాన్ ట్రైబల్కి కొమ్ము కాస్తూ ఎల్ఎండిపేట గ్రామస్తుల్ని ఈ రెడ్డిగూడెం గ్రామానికి సంబంధించిన పోడు భూముల మీదకి పంపించి అక్కడున్న ఆదివాసుల్ని చంపడానికి ప్రయత్నం చేసిన పిఓ గారిని ఈరోజు అరెస్ట్ చేయాలనే డిమాండ్తో ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాం శాంతియుతంగా. ఏలూరు పరిసర ప్రాంతాల్లో సంభవించిన అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న చికిత్సను అడిగి తెలుసుకుని తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించి అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్డి బలరాం, గంటా ప్రసాద్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రెడ్డిగూడెం గ్రామస్తుల ధర్నా. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం కావడంతో నిర్వహించిన పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.